ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొల్లారం ప్రెస్ట్కి సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ప్రతిరోజు వీక్షిస్తున్న సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని సభ్యులకు, ఆత్మీయులైన ప్రియ ప్రేక్షకులందరికీ మన ప్రార్థనల ద్వారా మనకెంతో చేరువగానున్న మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. నేటి మన బైబిల్ డివోషన్స్లో మన ప్రియ సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి ఎం విజయలక్ష్మి దేవపుత్రానందం గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. దేవునితో మనము సహవాసం కలిగి బలమైన కార్యాలు చేయాలంటే మన ప్రార్థనల ద్వారా ఆయనతో పర్వతారోహణం లాంటి అనుభవం కలిగి ఉండాలని వారు ప్రస్తావిస్తూ ప్రేయర్ ఏ మౌంటనీరింగ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ అనే అంశంపై సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ఉపోద్ఘాతంగా ఈ గీతాన్ని ముందుగా విందాం. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన వస్త్రము కాంతివలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము, పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, ప్రార్థించి ధ్యానించుము.
ఈ దినము మనము ధ్యానించడానికి ఏర్పరచుకున్నటువంటి అంశము తమ దేవుని నెరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదారు. దీనికి అనుగుణంగా యెషయా 65వ అధ్యాయము 9వ వచనము, పర్వతములను స్వాధీనపరచుకొని వారు వారిని పుట్టించెదను, నేను ఏర్పరచుకొనిన వారు దాన్ని స్వతంత్రించుకొందరు, నా సేవకులు అక్కడ నివసించెదరు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. పర్వతములను స్వాధీనపరచుకోవడంలో మరి ఇహలోక రీతిగా చూసినట్టయితే పర్వతారోహణ చేసేటువంటి ఇహలోక రీతిగా ఎంతో మంది వ్యక్తులు మరి మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించినట్టుగా చూస్తుంటున్నాం. అటువంటి వారు దాన్ని మరి పర్వతములను అధిరోహించాలంటే ఎంతో సాధన, శిక్షణ, మరి దానిలో ఎంతో రిస్క్ కూడా మనకు కనబడుతుంది. మరి ఆ విధంగా స్వాధీనపరచుకున్నటువంటి వ్యక్తులకు మరి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మరి స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎన్నో ఇన్సెంటివ్స్ ప్రకటించినట్టుగా చూస్తుంటున్నాం. లక్షల కొలది డబ్బులు, ఇళ్ల స్థలాలు, ఫ్రీ ఎడ్యుకేషను, జాబ్స్, ఈ విధంగా ఎన్నో ఇన్సెంటివ్స్ వాళ్ళు పొందుకున్నట్టుగా చూస్తుంటున్నాం. మరి పరలోక రీతిగా మనం చూసినట్టయితే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము ఏంటంటే పర్వతములను స్వాధీనపరచుకుంటాము, కొనవారిని పుట్టించదను, నేను ఏర్పరచుకున్న వారిని స్వతంత్రించుకొందును, నా సేవకులు అక్కడ నివసించెదరు అని వాగ్దానం చేశారు. మరి మన యొక్క యెహోవా దేవుడు మనల్ని కోరుకోవడము, మన పిల్లలను, మనలను, మరి మన బిడ్డలను, యవన బిడ్డలను కోరుకోవడము ఏంటంటే పర్వతములను స్వాధీనపరచుకోవాలి. అటువంటి వారు నాకు కావాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. అయితే మరి ఆ విధంగా మరి దేవుడు యొక్క పర్వతములనంటే ఎత్తైనటువంటి ప్రాంతాలలో దేవుడు నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాం. ఎగ్జాంపుల్గా హెబ్రోను, సియోన్ కొండ, యెరూషలేము ప్రాంతాలు దేవుని యొక్క నివాస స్థలం అయి ఉంటున్నవి. మరి అటువంటి ప్రాంతాలలో మరి దేవుడు కోరుకుంటున్నాడు, నాతో కూడా మీరు నివసించాలి, ఆ పర్వత ప్రాంతాలను స్వాధీనపరచుకోవాలి, నాతో సహవాసం చేయాలని దేవుని యొక్క ఆశ, కోరిక. మరి ఆ విధంగా మనము ఉండాలంటే మరి పర్వత ఆరోహణ చేయాలంటే ఏ విధంగా సాధన అవసరమో మరి దేవునితో సహవాసం చేయాలంటే కూడా మనకు అంత సాధన మరి శిక్షణ అవసరమై ఉంటున్నది. ఎలా అంటే ఉదయము వేకోజామున లేచి మనము ప్రార్థన చేయాలి. అది మామూలు ప్రార్థన కాదండి. ఎన్నో గంటల తరబడి మనం ప్రార్థన చేస్తే మన మోకాళ్ళు ఏ విధంగా కాయాలని చెప్తున్నారు. మరి దేవుని కొరకు మంచి పనులు చేయాలి, మరి దేవుని కొరకు కష్టపడాలి. మరి దేవుడు ఆ యొక్క కష్టము, మరి దేవుని కొరకు మనం పడే అటువంటి కష్టము, మరి దాన్ని మనము మరి కష్టంగా భావించరాదు. దేవుని కొరకు మనము శ్రమ పడాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. అప్పుడే మనకు మరి దేవునితో సహవాసం ఏర్పడుతుంది. మరి కొండపైన కట్టబడిన పట్టణము మరుగై ఉండదని చెప్పబడుతున్నది. మరి ఒక లైట్ హౌస్ను మనం చూసినట్టయితే సముద్ర ఓడ రేవులో మరి ఒక లైట్ హౌస్ మరి నావికులకు ఏ విధంగా మరి చుక్కానిగా ఉండి మరి నడిపిస్తూ ఉంటుందో మరి ఆ నావికులు దాన్ని చూసి ఆ హార్బర్కు చేరుకుంటారు. మరి అదేవిధంగా ఆ లైట్ ఏ విధంగా వెలిగిస్తుందో మనం కూడా దేవుని యొక్క వెలుగును పొందుకున్న వారమై దేవుని వైపు మరి ఆకర్షింపబడే వారంగా, ఇతరులను ఆకర్షింపబడే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క కోరిక. అప్పుడే మనము ఏదైనా మన జీవితంలో సాధించుకోగలము, మన జీవితంలో ఫెయిల్యూర్స్ అని ఉండవు. మరి ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనం చూసినట్టయితే దేవుని ఎడల మనము మరి ఏ విధంగా ఉండాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఆయన విధులను, కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మనము దేవునితో సహవాసం చేయగలిగినటువంటి వారము, దేవునితో నివాసం చేయగలిగినటువంటి వారము, దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించగలము. మరి కీర్తన 1:3 ప్రకారంగా అతడు నీటి కాల్వర యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును,
అతడు చేయనదంతయు సఫలపరచును. మరి ఈ విధంగా దేవుని యొక్క మరి ఆ ఆ నది ఒడ్డున ఏ విధంగా ఆ చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో మనం కూడా ఆ విధంగా ఫలించాలి. అప్పుడే మన యొక్క జీవితంలో మనకు దేవుడు అన్ని కూడా మరి బహుమానాలు అనుగ్రహించినట్టుగా చూస్తుంటున్నాం. మరి బైబిల్ ప్రకారంగా చూసినట్టయితే మరి ఈ యొక్క పర్వతాలను అధిరోహించినటువంటి వారి ముగ్గురిని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఒకటి మరి కాలేబు జీవితంలో మరి తను యథార్థత కలిగినటువంటి వాడు, దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించినటువంటి వాడు, దేవుణ్ణి నిండు మనసుతో గణపరిచినటువంటి వాడు. మరి యథార్థతతో మరి మోషే అప్పగించినటువంటి పనిని యథార్థంగా చేసి మరి అందరిని కూడా కానాను నడవడానికి సహకరించినటువంటి వాడు. మరి అటువంటి వాడు మరి హెబ్రోను మోషే అతనికి ఆజ్ఞ అంటే అతనికి ప్రామిస్ చేసిండు ఏంటంటే, నీకు హెబ్రోనును స్వాస్థ్యంగా ఇస్తానని మోషే ప్రకటించిండు. కానీ అప్పుడు మరి అతను ఇప్పుడు దాన్ని సాధించలేకపోయాడు. కానీ తర్వాత 80 సంవత్సరాల కాలం అతని వయసులో అతడు ఆ యొక్క హెబ్రోన్ను స్వాధీనపరచుకోగలిగాడు. మరి అక్కడ ఉన్నటువంటి అది హెబ్రోన్ అనేది ఎత్తైన కొండ ప్రాంతము, దేవుని యొక్క నివాస స్థలము. మరి ఆ యొక్క నివాస స్థలంలో మరి అనాకీయులు అక్కడ ఆ సమయంలో మరి ఉన్నట్టుగా చూస్తుంటున్నాము. అనాకీయులను జయించి అతడు మరి దాన్ని స్వాధీనపరచుకున్నట్టుగా చూస్తుంటున్నాం. ఎందుకొరకు అతడు మరి దేవుడు సహాయం చేశాడు అతనికి. దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించాడు, నిండు మనసుతో సేవించాడు, మరి యథార్థత కలిగినటువంటి వాడు. కాబట్టి మరి ఆ యొక్క హెబ్రోను ప్రాంతాన్ని, దేవుని యొక్క నివాస స్థలాన్ని మరి అధిరోహించి అతడు దేవునితో సహవాసం చేసినట్టుగా చూస్తుంటున్నాం. మరి రెండవదిగా చూసినట్టయితే హానోకు తన జీవితంలో 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్టుగా చూస్తుంటున్నాం. దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించినట్టుగా, అతనితో సహజీవనం చేసినట్టుగా చూస్తుంటున్నాం. 360 సంవత్సరాలు తన యొక్క జీవితకాలం. కానీ 300 సంవత్సరాలు అతడు దేవునితో సహవాసం చేసి కుమారులను మరి కుటుంబాన్ని పోషించినట్టుగా చూస్తుంటున్నాం. మూడవదిగా దావీదు ఒక గొర్రెల కాపరి. మరి రాజుగా కాకముందు అతడు ఒక గొర్రెల కాపరిగా ఉండి మరి తన యొక్క మరి యెరూషలేము, ఇశ్రాయేలీలకు యెరూషలేము ఒక గుండెకాయ వంటిది. అటువంటి ప్రాంతంలో సియోన్ కొండ ఉన్నది. ఆ సియోన్ కొండను అది దేవుని యొక్క నివాస ప్రాంతము. ఆ సియోన్ కొండలో అక్కడ యెబూసీయులు నివసిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. మరి ఆ యెబూసీయులను మరి జయించాలి, ఆ యొక్క సియోన్ కొండను నేను అధిరోహించాలి, మరి దేవునితో నేను సహవాసం చేయాలని అతని యొక్క కోరిక. మరి అటువంటప్పుడు అతడు దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించాడంటే, నిండు మనసుతో మరి దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను నేను స్వాధీనపరచుకోవాలి, నువ్వు నాకు సహాయం చేయాలి, నువ్వు సహాయం చేస్తే నేను తప్పకుండా దాన్ని స్వాధీనపరచుకుంటాను అన్నటువంటి పట్టుదలతో అతడు ప్రార్థించాడు, విశ్వాసంతో ప్రార్థించాడు. మరి అటువంటి సమయంలో మరి యెబూసీయులు కూడా అతన్ని ఎగతాళి చేసినట్టుగా చూస్తుంటున్నాం. గుడ్డివారు, కుంటివారు నిన్ను తరిమి వేస్తారు, నువ్వు యుద్ధానికి వస్తే మమ్మల్ని జయించాలంటే అని వారు ఎగతాళి చేసినప్పటికీ దేవుణ్ణి ప్రార్థించి దేవునితో అతడు మరి మొరపెట్టుకొని విశ్వాసంతో మరి అతన్ని వేడుకొని ఆ యొక్క యెబూసీయులను మరి జయించి ఆ సియోన్ కొండను స్వాధీనపరచుకున్నట్టుగా చూస్తుంటున్నాం. మరి మన యొక్క జీవితాలలో కూడా మరి ఇటువంటి మరి కాలేబ్ లాగా, హానోక్ లాగా, మరి దావీదు లాగా పట్టుదల, విశ్వాసము, మరి యథార్థత, పరిశుద్ధత మన యొక్క ప్రార్థనలో మనము దేవుడితో ప్రతిదినం సహవాసం చేసి దేవుని కోరుకున్నట్టయితే ప్రతిది కూడా మనకు దేవుడు అనుగ్రహించే ప్రభువు. కాబట్టి మరి మన యొక్క సమస్యలలో మనకు ఎన్నో ఇహలోక రీతిగా ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడిస్తూ ఉంటాయి. మరి ఆ యొక్క సమస్యల్లో మరి ఉద్యోగంలో సమస్యల, కుటుంబంలో సమస్యల, భర్తతో పిల్లలతో సమస్యల, మరి
వ్యాపారంలో, ఫినాన్షియల్ సమస్యల, ఏ సమస్యలతో మనము కొట్టుమిట్టుతున్నాము, అటువంటి పరిస్థితులలో మనము వీటిని అధిగమించాలంటే మనలో ప్రార్థనా జీవితం, ఆ ప్రార్థనా జీవితం ఏ విధంగా ఎట్లా చేయాలి, ప్రార్థన, పట్టుదల, మరి విశ్వాసము, యథార్థత, తగ్గింపు మనలో ఉండాలి. అప్పుడే దేవుడు మనకు అన్ని విధాలుగా వీటిని అధిగమించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి అటువంటి శక్తి మనకు, మన సంఘంనకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. కనిపించరావా ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా.
కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా.